ఏవియేషన్ అనుభవం లేని యంగ్ మ్యాన్, నా కూతురి కంటే చిన్న వయసు, నా పెద్ద కూతురి కంటే, అలాంటి వాడికి ఇంత భారం మోపి ఏవియేషన్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి అనుభవం లేని కార్ డ్రైవర్ని తీసుకెళ్ళి ఫ్లైట్ నడపమంటే నడపగలరా? ఈయనకేం అనుభవం ఉంది? ఒకరోజు ఏవియేషన్ ట్రైనింగ్ ఉందా? ఒకరోజు స్కూల్లో ట్రైనింగ్ ఉందా? కాలేజీ ఏవియేషన్ డిగ్రీ ఉందా? ఏమీ లేని ఆయనకి ఈ పదవి ఇవ్వడం తప్పు. తక్షణమే రామ్మోహన్ నాయుడు రిజైన్ చేస్తే ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. లేదు అంటే ఇంటర్నేషనల్ ప్రెషర్తో ఆయన రిజైన్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోరు. ఆ బ్రిటిష్ 53 మంది కుటుంబాల్లో కొంతమంది ప్రధానమంత్రి పదవికే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేయమంటే మీరు న్యూస్లో ఆల్రెడీ చూసుంటారు. కనుక ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది నాట్ ఆర్డినరీ మ్యాటర్. కనుక మన దేశ ఇమేజ్ని కాపాడడానికి, మన ఎయిర్ ఇండియా ఇమేజ్ని రెస్టోర్ చేయడానికి, 787 బోయింగ్ ఇమేజ్ని కాపాడడానికి ఏమి లోపాలు అయ్యో ముందు మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి. ప్రధానమంత్రి గారు కూడా 75 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ఎలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నిన్న సీనియర్ మోస్ట్ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి గారే ఆయన మోదీ గారు రిజైన్ చేయాలని అన్నారు. నేనేమంటున్నాను, ఆయన రిజైన్ అనౌన్స్ చేసి సెప్టెంబర్ 17 కల్లా ఆయన మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ యంగ్ అమిత్ షా 60 years old అమిత్ షాకి ఇస్తే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మోదీ గారి ఇమేజ్ కూడా ప్రపంచమంతా పోకూడదని. గాడ్ బ్లెస్ యూ.